బ్రాంచ్ మొత్తం ఇక్కడ కనెక్ట్ అయ్యింది, రైట్? సో దిస్ ఐ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ వన్ నోడ్. సో ఈ బ్రాంచ్ కూడా అంటే ఫ్రమ్ హియర్ టు హియర్, ఓకే, ఈ బ్రాంచ్ కూడా ఇక్కడ కనెక్ట్ అయింది, అంటే దిస్ ఆల్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ నోడ్. ఓకే, ఇది నోడ్ అమ్మా, ఇది డేటా నోడ్, అంటే ఇది గ్రౌండింగ్ ఇది, రైట్? సో ఇఫ్ యూ అప్లై కేసీఎల్ ఎట్ దిస్ నోడ్, ఈ నోడ్, ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ ఏంటి చెప్పండి? వాట్ విల్ బి ద వోల్టేజ్ అక్రాస్ దిస్ నోడ్? ఇది V1 0 ఉంది, అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది ఏం రాదు, ఇది 0 ఉంది కాబట్టి. వాట్ అబౌట్ హియర్? అంటే ఈ టెర్మినల్ హియర్, దిస్ టెర్మినల్, ఇది ఇక్కడున్నా ఒకటే, అంటే ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉందో సేమ్ మనకి ఇక్కడ ఇదే వస్తుంది V2. అర్థమవుతుందా? ఇన్ బిట్వీన్ దీస్ టూ దెర్ ఇస్ నో రెసిస్టెన్స్, ఇక్కడ డ్రాప్ అవడానికి ఏం లేదు. అంటే ఈ టెర్మినల్, దిస్ టెర్మినల్ ఇక్కడున్నా ఒకటే, ఇది స్ట్రైట్ ఇలా ఆయన కనెక్ట్ చేయొచ్చు. ఇది అర్థమైనా? అంటే ఏంది, దిస్ V2 ఇస్ యూ కెన్ ట్రీట్ దిస్ యాజ్ ఇక్కడ, రైట్? Yeah. Next, if you apply KCL, okay, this is plus minus, this is this one, right? Now can anybody read out this KCL ఇక్కడ? If you see here, ఎన్ని కరెంట్స్ వస్తున్నాయి ఈ నోడ్ దగ్గరికి? I2 ఎంటర్ అవుతుంది, I1 ఎంటర్ అవుతుంది, దిస్ వన్ ఇది లీవ్ అవుతుంది, ఇది లీవ్ అవుతుంది. నేను డైరెక్షన్ పెడుతున్నా చూడండి, ఇది I2 ఈజ్ ఎంటరింగ్, I1 ఈజ్ ఆల్సో ఎంటరింగ్, ఇలా ఎంటర్ అవుతుంది, రైట్? రీడ్ చేయండి, ఇది ఈక్వేషన్ రీడ్ చేయండి అమ్మా ఫాస్ట్గా. హలో, ఎంతమంది ఉన్నారమ్మా? హౌ మెనీ ఆర్ దేర్? ఎంతమంది లాగిన్ అయ్యారమ్మా? హలో సార్ 19. ఓకే, వై ఓన్లీ 19? 25, రైట్? Siddharth, are you there, Siddharth? Sai Siddharth, 87, 69, 63, 61. Anyone of you? చెప్పండి అన్న, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు వచ్చింది చెప్పండి, మీకు తెలియకపోతే నాకు ఎక్స్ప్లెయిన్ అయితే నో ప్రాబ్లం. నేను రాసుకుంటా పోతే మీకు ఏం అర్థం కాదు కదా, ఇందాక అడిగారు కదా, నో ప్రాబ్లం. మీకు వచ్చింది చెప్పండి. కేసీఎల్ ఆల్రెడీ మీరు యూ లెర్న్ ఇన్ ద ప్రీవియస్ సెమిస్టర్, రైట్? చెప్పండి. మీకు ఇవి కూడా మెన్షన్ చేశాను కదా, ఇది నోడ్ అని చెప్పాను, ఈ నోడ్కి వచ్చే కరెంట్ ఏంటిది? I2 వస్తుంది, I1 వస్తుందని చెప్పాను. ఈ కరెంట్ లీవ్ అవుతుందని చెప్పాను, ఈ కరెంట్ లీవ్ అవుతుందని చెప్పాను, అంటే టోటల్ గా 4 కరెంట్స్ ఉన్నాయి. I1 ప్లస్ I2 ఈక్వల్స్ టు 2I1. ఓకే, యా, వినండి అమ్మది. I2 ఈజ్ ఎంటరింగ్ ప్లస్ I2, ఓకే. నేను ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం, ఇది ఇలా రాస్తున్నా, అంటే ఈ బ్రాంచ్లో ఇది అయిపోయింది, రైట్? దిస్ బ్రాంచ్ ఇస్ ఓవర్. దెన్ నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇదేంటి లీవ్ అవుతుంది కాబట్టి -2I1. ఎవరైతే చెప్పారో మళ్ళీ ఒకసారి వినండి అమ్మది, కరెక్టే. ఇంకొకటి మిస్టేక్ చెప్పావు అంతే నువ్వు. I2 -2I1, దిస్ ఈజ్ ఆల్సో లివింగ్, ఇది లీవ్ అవుతుంది. ఇది లీవ్ అవుతుంది అంటే ఏంటిది? దీంట్లో కరెంట్ ఎలా తెలుస్తుంది మనకి? ఈ బ్రాంచ్ లో కరెంట్ అంటే ఏంది మీనింగ్? V ఈక్వల్ టు ఓమ్స్ లా. వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సార్ అక్కడ 0 సార్, కరెంట్ వోల్టేజ్ 0 ఉంది కదా సార్. అది 0 కాదు నాన్న, అది ఎప్పుడు 0 అవుతుంది? ఇఫ్ దెర్ ఇస్ నో రెసిస్టెన్స్ బిట్వీన్, ఈ బ్రాంచ్ మధ్యలో రెసిస్టెన్స్ ఏమీ లేకుండా ఇలా షార్ట్ గా ఉంటే, అంటే మొత్తం కంప్లీట్ గా కండక్టర్ ఉంటేనే అప్పుడు 0 అవుతుంది. బట్ ఇఫ్ సియర్ ఇక్కడ ఒక డ్రాపింగ్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ, అప్పుడు ఇది 0 అవ్వదు. ఇది అర్థమైందా సార్? లేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. వోల్టేజ్ 0 ఉన్నప్పుడు కరెంట్ పాస్ చేస్తుంది సార్ అక్కడ నుంచి. ఇక్కడ నుంచి I1 25 ohms ఉంది కదా సార్, అప్పుడు అక్కడ 0 కరెంట్ కదా సార్. అది వోల్టేజ్ 0 ఉంది అంటే కరెంట్ 0 అని మీనింగ్ కాదు. అది ఈ బ్రాంచ్ లో ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ ఏం లేదే అంటున్నా. మరి ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది 2I1 వచ్చేసింది, ఇది లూప్ అవుతుంది, ఇలా మొత్తం క్లోజ్ అవుతుంది, అంటే ఇక్కడ నీకు ఏం వోల్టేజ్ లేదు అని చెప్తుంది. ఓకే సార్, అర్థమైంది. మధ్యలో I2 వచ్చే కరెంట్ అర్థమైందా? ఈ బ్రాంచ్ నుంచి
I2 Yes, sir. I2 పాస్ అయ్యే కరెంట్ ఈ సెకండ్ బ్రాంచ్ నుంచి వెళ్తుందా సార్? I2 కాదు, ప్రతి బ్రాంచ్ కి సార్ దానికి సపరేట్ ఒకవేళ కరెంట్. 25 ohms లేకపోతే జీరోనే ఉంటది కదా సార్, అంటే అక్కడ అవును, రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 25 లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇవి parallel గా ఉన్నాయి కదా, parallel గా ఉన్నాయి కాబట్టి జీరో అవుతుంది. ఇక్కడ డ్రాప్ ఏముంది అక్కడ వస్తుంది అది. ప్యారలల్ లో వోల్టేజ్ సేమ్ ఉంటది కాబట్టి ఓకే సార్. అంతే అర్థమైందా? అంతే, అది కాన్సెప్ట్. ఇందాక ఇది అడిగారు కదా, ఇది ఎందుకు అంటే ఇది వోల్టేజ్ కరెంట్ అంటే ఏంటంటే ఓమ్స్ లా V ఈక్వల్ టు ఐఆర్. మనకి కావాల్సింది ఏంటిది? I. అంటే ఈ బ్రాంచ్ లో కరెంట్ కావాలి అంటే మనకి ఇవి రెండు తెలిస్తే చాలు. ఈ బ్రాంచ్ వోల్టేజ్ అంటే ఈ బ్రాంచ్కి ఏ వోల్టేజ్ కనెక్ట్ అయింది? ఈ వోల్టేజ్ కనెక్ట్ అయింది V2. అంతేనా? ఎస్. ఎస్ సార్. అంటే మనకి ఈ వోల్టేజ్ తెలుసు V2, దట్ ఈస్ V2. సార్ V2 సార్ ఇది కంప్లీట్ చేయండి చెప్తాను. సార్ ఇది ఎప్పుడు కంప్లీట్ చేసి చెప్తాను. రైట్. ఒకవేళ ఇస్తున్నాను, ఇది I2 V2. కాడ ఫర్ సపోజ్ ఒక రెసిస్టెన్స్ ఉంది సార్, ఎక్కడ? ఇక్కడ అక్కడ సార్ ఫర్ సపోజ్ ఒక ఓకే. రెసిస్టెన్స్ ఉంది సార్, మరి అప్పుడు వోల్టేజ్ ఏం పెట్టుకోవాలి సార్? అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి ఎస్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా కూడా నీకు ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు ఈ బ్రాంచ్ లో కరెంటు I2 అని చెప్తున్నాడు. ఆ I2 వాల్యూ రాస్తావు. ఓకేనా? లేదు, డిఫర్ కాదు కదా సార్ అక్కడ రెసిస్టెన్స్. డిఫర్ ఏం కాదు. దాన్ని ఎలా రాస్తామంటే I2 ఈక్వల్ టు దిస్ వోల్టేజ్, దట్ ఈస్ V2 బై ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటే అంత రాస్తాం. ఒకవేళ ప్యారలల్ ఉంటే డిఫర్ అవుతుంది కదా సార్? ప్యారలల్ ఉంటే డిఫర్ అవుతుంది. నీ క్వశ్చన్ అది కాదు కదా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటే ఇక్కడ I2 ఉంది కదా, ఏం రాయాలన్నావు? ఇగో ఇక్కడ అదే వస్తుంది. అది అర్థమైందా? డైరెక్ట్గా కరెంట్ ఇస్తే కరెంట్ వాల్యూ రాస్తావు ఇక్కడ. ఓకే, I2 అని. లేదు, ఇన్ బిట్వీన్ ఆ రెండింటి మధ్యలో ఏదైనా రెసిస్టెన్స్ ఉంటే మనకి వోల్టేజ్ తెలిస్తే V2 బై ఆ వోల్టేజ్ బై ఆ రెసిస్టెన్స్ వాల్యూ చేస్తే నీకు ఆ బ్రాంచ్లో కరెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాల్సింది పోయాం, ఇక్కడ ఆగిపోయాం. ఇందాక ఎవరు అడిగారు ఇది. ఈ బ్రాంచ్లో కరెంట్ ఎంత అంటే ఈ బ్రాంచ్లో మనకి ఓన్లీ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. ఈ బ్రాంచ్కి కనెక్ట్ అయిన వోల్టేజ్ ఎంత? V2. సో V2 డివైడెడ్ బై ఈ రెసిస్టెన్స్ ఎంత? 100 ohms. అర్థమైందా? అంటే ఈ బ్రాంచ్లో కరెంట్ రాసాం. KCL అంటే అదే కదా, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్. అంటే ఈ కరెంట్ I2 రాసాం, I2 ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ రాసాం. ఓకే, ఇది లీవ్ అవుతుంది 2I1 అని రాసాం, ఇది కూడా లీవ్ అవుతుంది. ఓకే, ఇలా ఉంది కాబట్టి లీవ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇది లివింగ్ అని ఎలా తీసుకుంటారని. లివింగ్ అని ఎలా తీసుకుంటారంటే హై వోల్టేజ్ ఇది గ్రౌండ్ పొటెన్షియల్ కాబట్టి ఎప్పుడు అంతే, ఇది హైయర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వస్తుంది కాబట్టి దీని కరెంట్ ఇలానే తీసుకోవాలి డైరెక్షన్, అంటే కరెంట్ లీవ్ అవుతుంది. సో దేర్ఫోర్ -V2 బై -V2/100. జస్ట్ హోల్డ్ అన్న, ఇది గాట్ మార్నింగ్ అడిగారు కమ్మా ఇది నోట్స్ అని, అది ఇందాక నోట్స్ కూడా కంప్లీట్గా పోస్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ఉంది కదా, ఈ సమ్స్ ఉన్నది కూడా మెటీరియల్ పోస్ట్ చేశాను క్లాస్ రూమ్లో. ఇది టెక్నికల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇట్లా స్లైడ్స్ మీద రాయాలంటే. అందుకని నేను ఆల్రెడీ నోట్స్ని
ఇది మళ్ళీ అరేంజ్ అయిపోయింది. Is it visible, అమ్మా? కనిపిస్తుందా? Is it visible and audible? Yes, sir. Hello. Right. ఇది ఎవ్రీ టైమ్ అది ప్రెస్డ్ కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ ప్రెస్ చేసేది ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ రీస్టార్టింగ్ రైటింగ్ ఆన్ ద స్లైడ్. దిస్ ఇస్ సార్ జామ్ బోర్డ్ తీసుకొని చెప్పొచ్చు కదా సార్. జామ్ బోర్డ్. ఎస్ సార్. ఇది జామ్ బోర్డ్ లాంటిది నాన్న, జామ్ బోర్డ్ ఇది. రైట్. ఓకే, ఇది V2 రైట్. ఇప్పుడు ఏంటంటే ఈ కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ నోడ్ దగ్గర ఈ నోడ్ వోల్టేజ్ V2నే ఉంది. దట్ ఈస్ I2 మైనస్ ఇది లివింగ్ కాబట్టి -2I1 మైనస్ V2/100 ఇది లివ్ అవుతుంది కాబట్టి ఇది -V2/100 అండ్ ఇది V10 కాబట్టి ఇది ఏంటిది ఈ కరెంట్. సార్ ఇప్పుడు మీరు I1 దగ్గర 25 రెసిస్టెన్స్ అది అలానే ఉంచి I2 దగ్గర సర్టెన్ రెసిస్టెన్స్ పెడతారు సార్. అప్పుడు వోల్టేజ్ ఎలా తీసుకోవాలని అడుగుతున్నాను సార్. అప్పుడు V1 తీసుకోవద్దు, V2 తీసుకోవద్దు కదా సార్. ఎట్లమ్మా? I1 దగ్గర ఇప్పుడు 25 రెసిస్టెన్స్ ఉంది కదా సార్. అది వస్తుంది. సపోజ్ I2 దగ్గర నెక్స్ట్ స్టెప్ లో వస్తుందమ్మా. అది నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది. అప్పుడు నీకు క్లారిఫై అయిపోతుంది డౌట్ అది. ఓకే సార్. అంటే V2 కూడా తీసుకోవద్దు కదా సార్ అలాంటి సిచ్యువేషన్ లో. అదే ఇప్పుడు నువ్వు అడిగిన డౌట్ నేను నెక్స్ట్ స్టెప్ లో ఇంకా 2 స్టెప్లు ఉన్నాయి. అది క్లారిఫై అది రాసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే ఇప్పుడు నేను ఇక్కడే క్లారిఫై చేస్తాను. జస్ట్ లిజన్. ఇప్పుడు ఏంటంటే నువ్వు అడిగేది ఏంటంటే ఈ నోడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ మధ్యలో వీటి మధ్యలో ఏమైనా రెసిస్టెన్స్ ఉందా డ్రాప్ అవడానికి? లేదు సార్. డైరెక్ట్ గా వోల్టేజ్ ఇచ్చాడు అంతేనా? అట్లనే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా ఉందా? టెర్మినల్ ఏమైనా ఉందా? జస్ట్ ఇది మొత్తం ఒకటే వైరు. అర్థమైందా? హలో. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఇది మొత్తం ఒకటే వైర్ అమ్మది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే వైరు. అంటే ఏంది? ఇప్పుడు ఈ టెర్మినల్ తీసుకెళ్ళి నేను ఇక్కడ కనెక్ట్ చేసినా కూడా అది అంటే ఈ ప్లస్ ఉంది కదా ఇక్కడ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న V2 ఇక్కడ పెట్టేస్తున్నాను అంతే నేను. అది క్లియర్ సార్? అది అర్థమైంది సార్. నేను అలా అనట్లేదు సార్. ఇప్పుడు మీరు V2/100 తీసుకున్నారు కదా సార్. సో నేను ఏమంటున్నాను సార్, వోల్టేజ్ దగ్గర V2 దగ్గర ఒక సర్టెన్ రెసిస్టెన్స్ ఉంది సార్. ఫర్ సపోజ్ ఎక్కడ V2 దగ్గర? ఈ V2 దగ్గర. ఎస్ సార్. అంటే I2 ఇప్పుడు I1 దగ్గర 25 రెసిస్టెన్స్ ఎలా ఉందో I2 దగ్గర కూడా సర్టెన్ రెసిస్టెన్స్ ఉంది అనుకుంటే అప్పుడు మనం 100 ohms దగ్గర వోల్టేజ్ ఎలా పెడతాం అని అడుగుతున్నాను సార్. అప్పుడేమంటావు? వేరే వాల్యూతో చేసుకో. అప్పుడు ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉందనుకో, ఇక్కడ మనం దీన్ని V2తో డినోట్ చేయడానికి లేదు, సమ్ అదర్ వాల్యూ. ఇది ఆల్రెడీ V1 ఉంది, V2 ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్. అది అప్పుడు వేరే వాల్యూ తీసుకుంటావు. నోడ్ వోల్టేజ్ వేరే దాంతో అసైన్ చేసుకుంటావు. VA కానీ VB కానీ V3 అని అజ్యూమ్ చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ I2 వాల్యూ ఇస్తే V=IR లో సబ్స్టిట్యూట్ చేసి V వాల్యూ పెట్టొచ్చు కదా సార్. V వాల్యూ పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ దీంట్లో వచ్చే తెలుస్తుంది కదా, మనకి కావాల్సింది ఏంటంటే ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ మనకి తెలియదు, అన్నోన్ వోల్టేజ్. దీన్ని VA కానీ VB కానీ ఏదైనా అన్నోన్ వాల్యూ అనుకుంటే. ఓకే. హలో మేడం, క్లాస్లో ఉన్నాను మళ్ళీ. రైట్. ఓకేనా? ఇది మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది వేరేకి వెళ్ళి. ఓకే, ఇంకా మీకు డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ. రైట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అయితే అర్థమైందిగా. KCL ఎట్ నోడ్ A. ఈ 4 అర్థమైనాయా? ఎస్ సార్.
87 రైట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నౌ యూ సింప్లిఫై దిస్ వన్. రెండు I1లు ఉన్నాయి. ఓకే, సో దేర్ ఫోర్ మైనస్ that is I2 minus V2 by 100 is equal to minus I1 plus 2I1, right? So therefore ఏమవుతుంది, మైనస్ అంటే ఇది ప్లస్ I1 is equal to I2 minus V2 by 100. ఓకే, సో దీన్ని ఇంకేమన్నా రాయొచ్చు సింప్లిఫికేషన్లో? ఇఫ్ యూ సింప్లిఫై దిస్ వన్, I2 minus 1 by 100 is nothing but 0.01 V2 is equal to I1. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫై ఏం చేయొచ్చు, దీన్ని I2 minus I1 is equal to I2 minus I1 is equal to I21 minus I1 is equal to 0.01. సార్ అదే చెప్తాను, అక్కడికి వస్తున్నా. I2 minus I1 equal to 0.01 V2, రైట్? ఇప్పుడు ఏంటిది మనకి, ఓకే, ఇది ఒక ఈక్వేషన్. దిస్ ఈస్ అనదర్ ఈక్వేషన్ అనుకో, 2 అనుకో. నౌ ఇప్పుడు చూడండి, మనకి y22 ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన ఇంకా నెక్స్ట్ పారామీటర్స్ ఏమేంటాయి? టూ పారామీటర్స్. y22 ఫైండ్ అవుట్ చేయాలి, y12 ఫైండ్ అవుట్ చేయాలి. y22 అంటే ఏంది? I2 by V2, ఇది I1 by V2. చూడండి, అంటే మనకి I2 V2 రేషియో రావాలి. ఇక్కడ మనకి I2 ఈక్వేషన్లో ఒకటి ఉంది, అంటే ఈ I1 రీప్లేస్ చేస్తే I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ V2 కానీ I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ I2 కానీ రీప్లేస్ చేస్తే మనకి y22 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ I1 ఉంది. వాట్ ఈజ్ I1? ఇందాక ఎవరు అడిగారు కదమ్మా క్వశ్చన్, అది ఇందాక అడిగారు కమ్మా. ఈ బ్రాంచ్లో ఇప్పుడు చూడండి, ఇది ఈ బ్రాంచ్లో కరెంట్ కావాలి మనకి, ఎందుకంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఈక్వేషన్ 2 ఇఫ్ యూ రీప్లేస్ దిస్ I1, ఈ I1ని V2లోకి రీప్లేస్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. చూడండి ఇది ఎలా. ఇప్పుడు ఈ బ్రాంచ్లో కరెంట్ ఎంత? ఈ బ్రాంచ్లో కరెంట్ ఎలా? హౌ విల్ యూ ఫైండ్ అవుట్ కరెంట్? V2 by 100. గుడ్, చెప్పండి. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. I1 ఉంది కదా, I1 ఈక్వల్ టు ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ని కూడా వాడు మెన్షన్ చేశారు. ఏ నేమ్తో మెన్షన్ చేశారు? దట్ ఈస్ డివైడెడ్ బై I1. వాట్ ఈస్ దట్ I1? I1 ఈక్వల్ టు, చెప్పండి అమ్మా, చెప్పేది కరెక్టే. V1 by 100. V1 0 కదమ్మా. ఓకే, చెప్తాను, నేను చెప్తాను క్లారిఫైగా. I1 ఈక్వల్ టు ఎప్పుడైనా మనకి ఒక బ్రాంచ్లో కరెంట్ కావాలి అంటే, ఓకే, అదేంటి మనకి, ఇప్పుడు ఆ కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇది ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఈ డైరెక్షన్లో ఉంది అంటే దిస్ వోల్టేజ్ మైనస్ దిస్ వోల్టేజ్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ డివైడెడ్ బై ఆ బ్రాంచ్లో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ చేస్తే యూ విల్ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ బ్రాంచ్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ అట్ దిస్ పాయింట్? 0, గ్రౌండే కదా. మైనస్ ఇక్కడ పొటెన్షియల్ ఎంత? ఇదంతా V2నే కదా, V2. దిస్ ఈస్ V2. సో I1 ఈక్వల్ టు 0 మైనస్ V2 బై 25. ఓకే, దట్ ఈస్ మైనస్ V2 by 25. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 3లో మనకి I1 వాల్యూ వచ్చేసింది. నౌ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ 3, ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2, దట్ ఈస్ I2 మైనస్ వాట్ ఈస్ I1? I1 is 1 by 25. What is the 1 by 25? 1 by 25 is nothing but the 0.04 V2. Minus is already minus 0.04 V2, okay, is equal to 0.01 V2. Right, clear? So this minus of minus plus అవుతుంది. So therefore I2 equal to
I2 ఈక్వల్ టు రీడ్ అవుట్ అమ్మా, చెప్పండి అమ్మా, అది సింప్లిఫికేషన్ చెప్పండి, కొంచెం మీరు హెల్ప్ చేస్తామంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాను నేను. I2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఓకే. సో దేర్ ఫోర్ ప్లస్ 0.04 we do. If you take on the right side, this becomes 0.01 minus 0.04 minus 0.03 V2. So therefore Y22 equal to ఎంత అవుతుంది, I2 by V2, that is minus 0.03 Siemens. క్లియర్, అర్థమైందా? హలో, రెస్పాన్స్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ వన్ ఏంటిది మనకి? నెక్స్ట్ వన్ ఏం కావాలి? Y21 కావాలి. ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ Y12 కావాలి. Sir, equation 1 divide by V2 వేస్తే వస్తుంది. ఈక్వేషన్ 1 లో డివైడెడ్ బై Equation 2. ఈక్వేషన్ 2. చెకింగ్ అమ్మా, చెక్ చేస్తున్నాను అది. ఇప్పుడు వచ్చేసి Y21 Y1 వచ్చేసి Y12. ఇక్కడే వచ్చేసిందమ్మా, ఇగో ఈ ఈక్వేషన్ నుంచి వచ్చేస్తుంది. ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ equation 3 from equation 3, okay, that is I1 is equal to 0.04 minus 0.04 V2, okay. So మనకి కావాల్సిన రేషియో ఏంటిది? I1 by V2 is equal to 0.04 minus, that is nothing but the Y12. అంతేనమ్మా, దీన్ని ఏంటి అదే కదా, మైనస్ 0.04 V2. సో మనకి కావాల్సిన రేషియో ఏంటిది? Y21 అంటే ఏంది? Y12. I1 ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2. Clear? See, Siemens. So if you put it in the matrix form, that is Y equal to 0.04 minus 0.04 0.04 minus 0.03. Clear? Next one. Managing this one. Okay. Yeah. Find up to till now we discussed about the Z parameters and Y parameters, right? Now before going to the next parameter, that is H parameters, okay, first we will find out the Z parameters in terms of Y parameters. How to find out the, if one parameter is given, how to find out the another parameter, that is, so Z parameters, that is find Z parameters in terms of Z parameters in terms of Y parameters. నాకు జెడ్ పారామీటర్ వాల్యూస్ అంటే మీకు ఈ క్వశ్చన్ అర్థమైతే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. జెడ్ పారామీటర్స్ వాల్యూస్ నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కావాలి. అంటే ఏంటి? Z11 ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వై కావాలి. Z ఈక్వల్ టు
Z parameters in terms of while loop now. Right, good. That is, so for this one, you write both the parameters. That is, desired parameters, given parameters. Write down the parametric equations for these two parameters. That is, for Z parameters, V1, V2 are the dependent variables. Okay, so that is Z11 I1 plus Z12 I2 and Z21 I1 plus Z22 I2. Similarly, Y parameters. In case of Y parameters, I1, I2 are the dependent variables, right? So therefore, Y11 V1, okay, Y21 V1, Y12 V2, Y22 V2, right? Now, మనకి ఏంటిది to find out this Z11, you have to make this I2 as 0, right? So, if I2 equal to 0, if I2 equal to 0, this Z11, we got it as V1 by I1. That is I2 equal to 0. Now, if you substitute this I2 equal to 0 in this equation 3 and 4. Okay. Okay. If you substitute this I2 equal to 0, I2 equal to 0 in equation 4. Substitute I2 equal to 0 in equation 4. That is Y21 V1 is equal to minus Y22 V2. Okay. So therefore, Y21 is equal to minus Y22 divided by Y21. Sorry, no. Y21 is equal to Y22 into V2 by V1. And then Y21 equal to minus Y22 divided by V2 minus V1. Right? Now, from equation 3, I1 is equal to Y11 V1 plus Y12. What is so from this equation 5 nunchi V2 equal to, so if you substitute this V2 value, that is from this equation 5, V2 equal to minus Y21 by Y22 into V1. Yeah, just hold on. It is updating. So this is equation 5. Shut.
Anybody is there in your class, Ganesh, with Ganesh name? Yeah, okay, no, ఇది మళ్ళీ స్ట్రక్ అయిపోయింది ఇది. ఏం చేయలేదు. Yeah, is it visible? Screen? Hello? Yes, sir. Screen కనిపిస్తుందమ్మా? Right. Fast ఇది ఒకటి. I will complete this one and I will close it. Okay? I'll write the equations once again. V1, Z11, I1. If I made any mistake, please inform me. Similarly, 5 parameters. I1, I2, I1 equal to Y11 V1 plus Y12 V2. Okay. Similarly, I2 equal to Y21 V1, Y21 V1 plus Y22 V2. Okay, Y21 V1 plus Y22 V2, right? So therefore, to find out Z11, Z11 is nothing but the V1 by I1 by making I2 equal to 0. If substitute I2 equal to 0 in equation 4, that is equation 4, this will get it as Y21 V1 is equal to minus Y22 V2, right? So therefore, V2 equal to Y21 Y21 divided by minus Y21 divided by okay V1. Okay, ఇది మీకు అర్థమై ఉంటుంది. Why I am trying to write this in terms of V2, right? See here we require ratios in terms of I1 by V1. Okay, so here I am trying to eliminate this, remove this V2 from this equation 3. Okay, see now to substitute this I1 equal to this equation 6 in equation 3, that is Y11 V1 plus Y12. What is V2? V2 is nothing but the minus Y21 Y22 into V1, right? So if you take V1 as common and if you take the LCM is Y22 divided by okay, Y22, okay, this becomes Y11 of Y22 minus okay Y12 Y21. Clear? That is Y12 Y1.
Just listen, Anna. I will explain it. The frequent problem వస్తుంది. Yeah. అర్థం కాకపోతే I will explain again. I will repeat in the next class. So for time being, you listen this one. Yeah. ఇప్పుడు ఏంటిది మనకి V1 by I1. V1 by I1 is nothing but the ఇక్కడ రేషియోలో వచ్చింది కదా మరి. అంటే మనకి I2 equal to V2 equal to minus Y2 by Y22 into V1, right? Now if you substitute this in place of this V2, you substitute this value. If you substitute this value, that is V2 equal to minus Y21 divided by Y22 into V1, this one, right? So if you take the this V1 as common, and if you take the LCM, Y11 into Y22 minus Y21 Y12 divided by Y22, so that is V1, right? Now to take the I1 by V1 is nothing but the Z11. So therefore Z11 equal to Y22 divided by this one. This is nothing but the delta Y. So therefore Z11 equal to Y22 by delta Y. Okay. Now if you see here, now here this Z parameter, this Z11 value is in terms of Y parameters. Right? Similarly, next one. See, second one. Now, in the same equation, to get this Z21, now instead of removing that V2 value, now if you write in terms of V1 equal to, from this equation, see here, from this equation, that is Y21 V1 is equal to minus Y22 V2, right? Equation Y21 V1 is equal to minus Y22 V2. Now if you write in terms of V1 equal to minus Y22 by Y21 into V2. Yeah, just hold on. Y21 into V2. Now if you substitute this one V1 value in this equation 3, that is I1 equal to Y11 minus Y22 divided by Y21 into V2 plus Y12 into V2. Now again if you take the LCM, this becomes minus Y11 into Y22 plus Y12 Y21 into V2 is common, right? Divided by Y21. So therefore, if you take this side, that is V2 by I1. V2 by I1 is nothing but the Y21 divided by, again this we can write it as delta Y. So that is nothing but Z21 equal to Y21 divided by delta Y. Sorry, minus Y21 divided by delta Y. Okay, clear? The next one. Now, if you substitute this I1 equal to 0, in this equation 3, that is I1 equal to Y11 V1 plus Y12 V2. If you make this as 0, this becomes Y11 V1 is equal to minus Y12 V2, right? Now, so in equation 4, so here we need to get that equation in terms of I2 by V2 ratios. Means simply you remove this V1. In place of V1, if you substitute this one, that is V1 equal to V1 equal to minus Y12 divided by Y11, okay, Y12 divided by Y1 into V2 here. So I2 equal to Y21. What is V1? V1 is nothing but the minus I12 into V2 divided by Y11 plus Y22 into V2. Okay, so if you take V2 as common, that is, and I take the LCM, that is
y11 y22 minus y12 y21 divided by y11, right? So therefore I2 by V2, okay, that is V2 by I2 is nothing but the V2 by I2 is nothing but the V2 by I2 is equal to y11 divided by delta y. Here I2 by V2. Similarly another one Z12. Z12 కావాలంటే మనకి ఏంది I1 by V2 రేషియోలో కావాలి. సింపుల్గా now you remove this V2 term, the equation 4. దీన్ని V2 ఫార్ములాకి రాయండి and in place of V2 substitute that one and you will get this total equation 4 in terms of I2 and V1 formula ఉంటుంది. If you take the ratio of I1 by V2, V1 by I2, you will get this one, that is minus y12 divided by delta y. So this is the Z matrix, Z parameters in terms of y parameters. Z11 equal to y22 by delta y, Z21 equal to this one, Z21 is this one, Z1 to this one, Z2 to this one. Okay, thank you. I will stop here. Yeah, Neeraj. Yeah, Neeraj. Neeraj, please respond now. Please note down the attendance, absentees numbers.